KV2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదభూమిగా నాథభూమిగా వినితికెక్కిన ఈ దేశంలో ఉన్న ఒక్కో ఆలయానికి ఒక్కో చారిత్రక ఆధారం ఉంది. పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లైన భారతావనిలో అడుగుకో గుడి, ఆ గుడికో చరిత్ర ఉన్నాయి. అందుకే ఈ నేల పునీతమైంది. అలా ఈ దేశంలో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో వింధ్యాచలం ఒకటి. ఆ దివ్యక్షేత్ర వైభవాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. వింధ్యాచలం. వింధ్యామాత నివాసం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి వింధ్యాచలం అని పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఉంది ఈ ప్రదేశం. పరమ పూజ్య దుర్గాదేవి నివాసం ఈ వింధ్యాచలం. ఇక్కడ దుర్గామాతని వింధ్యాచల మాతగా పిలుస్తారు. దుర్గాదేవితో పాటు మరో దేవీ నివాసం కూడా అయిన ఈ వింధ్యాచలంను తాకుతూ వెళ్తుంది పరమ పవిత్ర గంగానది. అందుకే ఇక్కడి గాలి పవిత్రం, నీరు పవిత్రం, నేల పవిత్రం. ఇక్కడి ప్రతి కోణంలోనూ దేవి నెలవై ఉంది. అందుకే ఇది పవిత్ర స్థానం, పవిత్ర తీర్థస్థలం. వింధ్యా పర్వతాల మూలంగా వింధ్యాచలం అనే పేరు వచ్చింది. వింధ్యా పర్వత సానువులలోని భాగమే ఈ వింధ్యా పర్వతం. విశాల సమతల మైదానాల మధ్యలో గంగానది పక్కన ఉన్న పర్వతం వింధ్యా పర్వతం. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ సుందర పర్వతంపై ఉన్న మందిరం వింధ్యావాసిని మాత పురాతన మందిరం. ఆ మందిర విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. విశాల సమతల మైదానాల మధ్యలో గంగానది పక్కన ఉన్న ఈ పర్వతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ సుందర పర్వతంపై వెలసింది మాత వింధ్యావాసిని. వింధ్యావాసిని శిఖరంపై వెలవటం వల్ల శిఖరానికి శోభ చేకూరింది. ఆమె ఆ పర్వతాలకి గుర్తింపు తెచ్చింది. ఎక్కడ వింధ్యామాత ఉందో ఆ పర్వత శిఖరం పైభాగం కూడా సమతలంగా ఉంటుంది. అందులో ఉంది వింధ్యావాసిని మాత పురాతన మందిరం. ఇది ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా చెప్పటానికి రుజువులు లేవు. మందిరానికి వెళ్లే దారిలో దేవీ పూజకి, అలంకారానికి ఉపయోగించే వస్తువులు అమ్మే దుకాణాలుంటాయి. మందిరానికి ఇరుకైన దారి ద్వారా భక్తులు అక్కడికి చేరుకుంటారు. మందిరం బయటి ద్వారం చాలా చిన్నది. దేవి దర్శనానికి భక్తులు శిరస్సు వంచటానికి ముందే ఈ చిన్న ద్వారం దగ్గర వంగి శిరస్సు వంచి లోపలికి రావాలి. దేవి మహత్యం వల్ల దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడ శిరస్సు వంచి నమస్కరించటానికి వస్తారు. భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తారు. వింధ్యాచలమాత దర్శన మాత్రం చేతనే సర్వపాపాలు తొలగి కీర్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో దేవి తన 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. సంవత్సరం పొడవునా ఇక్కడ దేవి దర్శనానికి వచ్చే భక్తులకు తెంపు ఉండదు. కాని చైత్ర ఆశ్వీజం మాసాలలోని నవరాత్రుల్లో భక్తులు విరివిగా వస్తారు. ఈ దేవి పాపహారిణి, అంటే పాపాలను హరించే దేవి.
ఇలాంటి దేవి మరొకరు లేరు అని అంటారు. వింధ్యాచలమాత దర్శన మాత్రం చేత సర్వ పాపాలు తొలగి కీర్తి లభిస్తుందని భావిస్తారు. వింధ్యాచలాన్ని శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ శక్తి, భక్తి మరియు తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి. వింధ్యాచల దేవి భక్తుల కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం. అందుకే భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. దేవి ఇక్కడ వెలవటానికి ఉన్న పురాణ కారణాల వల్ల ఈ మందిరం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. కంసుని దురాగతాల నుండి లోకాన్ని రక్షించిన శ్రీకృష్ణుని కాపాడడంలో దేవి ప్రముఖ పాత్ర వహించిందని భక్తులు నమ్ముతారు. దేవి దానవులను సంహరించి దేవతలను కాపాడింది. అంతటి మహత్తుగల దేవి భక్తుల కోరికలు తప్పక తీరుస్తుందని నమ్మకం. వింధ్యావాహిని మాతాస్తుతి మందిరం నలువైపులా జరుగుతుంది. ముఖ్యంగా హారతి సమయంలో పుస్తకాలలో వింధ్యాచల మాత గురించి చేసిన వర్ణన ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. మాతను దర్శించుకోవటానికి వచ్చే భక్తులలో దేవిపై నమ్మకం ఎప్పుడూ తగ్గదు. నవరాత్రుల్లో దేవి యొక్క దర్శనానికి భక్తులు మరింత ఎక్కువగా వస్తారు. నవరాత్రులలో దేవి తన 9 రూపాలలో దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, నవరాత్రి దేవి దర్శనం 9 రూపాలలో దేవి దర్శనానికి సమానంగా భావిస్తారు. దేవి 9 రూపాలను నవదుర్గలు అంటారు. అవి శైల్పుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, దుర్గా. దుర్గ 9 రూపాలను సిద్ధిరాత్రి అంటారు. భక్తులు తమ మాంగళ్య రక్షకు, సంతాన రక్షకు, సుఖ సంపదల కోసం నవరాత్రులలో వింధ్యావాసిని మాత దర్శనం చేసుకుంటారు. అందుకోసం వింధ్యాచలం వస్తారు. నవరాత్రుల్లో ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కువగా దేవి దర్శనానికి వస్తారు. వారు కుటుంబ క్షేమం, మాంగళ్య రక్షను దేవి నుండి కోరుకుంటారు. అందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలతో ఇళ్లకు తిరిగి వస్తారు. నూతన వధూవరులు వింధ్యావాసిని దర్శనానికి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. పురాణాల్లో కూడా వివాహానంతరం నూతన దంపతులు దేవి దర్శనం చేసుకుని
తమ సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలని వారు కోరుకుంటారు. దేవి వారి కోరిక తప్పక నెరవేరుస్తుందని నమ్మకం. ఇక్కడ దేవికి ముఖ్యంగా కొబ్బరికాయ, సింధూరం మరియు రవికగుడ్డ సమర్పిస్తారు. వీటితో పాటు లజ్దానా అనే తీపి పదార్థం కూడా దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. వింధ్యాచలంలో పెద్ద పెద్ద దుకాణాలలో ఈ ప్రసాదం అమ్ముతుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ధార్మిక, ఆధ్యాత్మిక పద్ధతులలో కుంకుమకి ప్రత్యేక స్థానం ఉంది. వింధ్యాచలంలోని బజార్లలో కుంకుమను రాసులుగా పోసి అమ్మటం చూడవచ్చు. స్త్రీలు ఈ కుంకుమను దేవి నైవేద్యంగానే కాక దేవి ప్రసాదంగా భావించి తమ కోసం కూడా కొంటూ ఉంటారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రసాదంగా కుంకుమను పంచుతారు. భగవతీదేవి ప్రసన్నం మాత్రంతోనే సమస్త కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. తమ భక్తికి ప్రతిగా దేవికి తలనీలాలు సమర్పించుకుంటే దేవి వారి కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టుక తరువాత జరిగే ముఖ్యమైన ఘట్టం నామకరణోత్సవం. నామకరణం తరువాత జరిగే ముఖ్య కార్యక్రమం పుట్టు వెంట్రుకలు తీయటం. ఈ ఆనవాయితీ ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, ఆయుష్ బావుండాలని తమ తమ ఇష్టదేవతలకు మొక్కుకుంటారు. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి పిల్లలకి గుడికి వెళ్లి గుండు గీయించి మొక్కు చెల్లిస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్లోని చాలామంది ప్రజలు తలనీలాలు, పుట్టు వెంట్రుకలు సమర్పించటానికి వింధ్యాచలం వస్తుంటారు. ఇక్కడ తలనీలాలు సమర్పించటానికి ఎంత రద్దీ ఉంటుందంటే ప్రత్యేకంగా అందుకోసం నిర్మించిన హాలులో డజన్ల కొద్దీ పిల్లలకి ఏకకాలంలో శిరోముండనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భగవతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేక వాద్యం మోగిస్తారు. వింధ్యాచలంలో ఉన్న త్రికోణ ప్రాకారం విశిష్టమైనది. ఇందులో ఉన్న శంకర భగవానుడు, దేవీదేవతల లీలలు అనంతమైనవని భక్తులు విశ్వసిస్తారు. వింధ్యవాసిని దేవి ఆలయం ప్రాంగణంలో అనేక దేవీదేవతల విగ్రహాలున్నాయి. ఇక్కడ ఉన్న ప్రాకారాన్ని త్రికోణ ప్రాకారం అంటారు. ఇందులో శివాలయం ఉంది. విశాలమైన ఈ ఆలయం భక్తులు పూజలు నిర్వహించటానికి సౌకర్యంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ అభిషేకం చేసి బిల్వపత్రాలు, పూలతో శివుణ్ణి పూజ చేస్తారు. ఈ ప్రాకారంలోనే మరో 2 దేవీ విగ్రహాలున్నాయి. అవి కాళీమాత, సరస్వతీమాత. వింధ్యవాసిని మాత దర్శనం తరువాత
వీరి దర్శనానికి ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ పవనపుత్రుడు హనుమాన్ కూడా విరాజిల్లుతున్నాడు. ఈ హనుమంతుడిని బెనారస్లోని సంకటమోచన్ హనుమంతునితో సమానంగా భావిస్తారు. మహాత్రికోణ ప్రాకారంలో ఉన్న మరో విశిష్ట ఆలయం అష్టభుజదేవి మందిరం. ఆ మందిర వైశిష్ట్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వింధ్యవాసిని దేవి ఆలయంతో పాటు వింధ్యాచల శిఖరానికి మరో పెద్ద ప్రాకారం ఉంది. ఈ ప్రాకార ప్రాంగణంలో అన్ని ముఖ్య దేవీదేవతల విగ్రహాలున్నాయి. ఇది కూడా త్రికోణాకారంలోనే ఉంది. అందుకే దీనిని మహాత్రికోణ ప్రాకారం అంటారు. ఈ ప్రాంగణంలో ముఖ్యమైనది అష్టభుజదేవి మందిరం. ఈ మందిరం వింధ్యవాసిని దేవి మందిరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న దేవి విగ్రహం వింధ్యవాసిని దేవి విగ్రహాన్ని పోలి ఉంటుంది. పురాణాల ప్రకారం యశోద గర్భంలో జన్మించిన దేవకి సంతానంగా భావించి యోగమాయని కంసుడు చంపాలని చూసినప్పుడు కంసుని చేతుల్లో నుండి తప్పించుకున్న దేవి ఈ రూపంలో ఇక్కడ ప్రత్యక్షం అయ్యిందంటారు. ఇదే కథని వింధ్యవాసిని గురించి కూడా చెప్తారు. అందుకే అష్టభుజదేవిని వింధ్యవాసిని దేవి రూపంగా చెప్పుకుంటారు. ఇది రామేశ్వర లింగం. దీనిని స్వయంగా శ్రీరాముడు స్వహస్తాలతో ప్రతిష్ఠింపచేశాడని, అందువల్ల దీనికి రామేశ్వర శివలింగం అని పేరు వచ్చిందని చెప్తారు. దీని ఆకారం అచ్చంగా రామేశ్వరంలోని శివలింగంలాగే ఉంటుంది. ఓ కథ ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడికి వచ్చాడని, శివకుటి పక్కగా ప్రవహిస్తున్న గంగా తీరంలో తమ పెద్దలకి తర్పణం ఇచ్చాడని చెప్తారు. ఆ సందర్భంగా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని అంటారు. అందుకే యుగాలు గడిచినా భక్తులకు ఈ శివలింగంపై భక్తి శ్రద్ధలు ఇనుమడించాయే కాని ఇసుమంత కూడా తగ్గలేదు. దుధేశ్వర శివలింగం. వింధ్యాచలంలో దుధేశ్వరాలయం అతి ప్రాచీనమైంది. దీని మహత్యం గురించి ఒక కథ ఉంది. ప్రాచీన కాలంలో ఒక దుష్టుడైన రాజు శివలింగాన్ని నాశనం చెయ్యాలని కత్తితో శివలింగాన్ని మోదాడు. అక్కడి నుండి ఒక పాలధార రావటం చూసిన ఆ రాజు తన తప్పు తెలుసుకుని క్షమించమని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పటి నుండి ఈ శివాలయాన్ని దూదేశ్వర్ శివాలయంగా పిలుస్తారు. ఇక్కడ అందమైన దూదేశ్వర శివలింగం ప్రతిష్ఠించబడింది. పక్కనే అందమైన కొలను కూడా నిర్మింపబడింది. మహిమాన్వితాలు గల మరో ఆలయంగా ప్రసిద్ధిగాంచినది బడాలాల్ భైరవ మందిరం. ఆ మందిర మహిమలేమిటో ఇప్పుడు చూడండి. వింధ్యాచలంలో బడాలాల్ భైరవ మందిరం ప్రసిద్ధిగాంచిన మందిరం. ఈ మందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం గురించిన కథ ఒకటి ఉంది. దీనిని స్థాపించినప్పుడు దీని ఆకారంలో కొంచెం కొంచెం పెరుగుదల జరిగిందని అంటుంటారు. ఈ విషయంలో భక్తులు మందిర నిర్మాణం గురించి ఆలోచించేవారు. పెరుగుతున్న విగ్రహానికి అనుగుణంగా మందిరాన్ని పెంచటం ఎలా అని అప్పుడు భక్తులు భైరవుణ్ణి ఆకారం పెంచవద్దని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన భైరవుడు
ఆకారాన్ని పెంచటం నిలుపుదల చేశాడు అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ భైరవ్ కుండ్ అనే కుండం ఉంది. ఇందులోని నీరు పవిత్రమైందిగా భావిస్తారు. కుండం దర్శనానికి వచ్చే భక్తులు ఈ నీటిని తాగుతారు, తమతో పాటు తీసుకుని వెళతారు. ఈ కుండంలో ఎవరూ స్నానం చేయకూడదనే నియమాన్ని భక్తులు తూచా తప్పక పాటిస్తారు.